ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది. దేవర నుంచి ఇప్పటికే గ్లిమ్స్ 2 సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో గ్లిమ్స్ కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ గ్లిమ్స్ ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రంలో వైరా అనే పాత్రను పోషిస్తున్నారు సైఫ్. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై మెప్పించింది. ఇప్పుడు గ్లిమ్స్ తో ఆయన పాత్ర తీరు ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్లు వస్తున్నాయి. ఇదే నెలలో సెకండ్ సింగిల్ విడుదలైంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ బర్త్డే గ్లిమ్స్ తో పాటు థర్డ్ సింగిల్ కూడా ఈ ఆగస్టు నెలలోనే విడుదల కానుందని సమాచారం. ఎన్టీఆర్ శివసుధాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర మూవీ 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లడంతో అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతుంది. కోపంతో చూస్తూ ఉన్న ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతుంది. యాక్షన్ మామూలుగా ఉండదని, అరాచకమని కొరటాల ఎలాగని ఇండస్ట్రీ మారుమ్రోగే స్థాయిలో హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరం భారీగానే జరుగుతుంది. అందుతున్న సమాచారం మేరకు 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తీసుకుని దాన్ని విడిగా ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం బిజినెస్ 115 కోట్లకు రీచ్ అయింది. ఇదే ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ అని తెలుస్తుంది. ట్రేడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ 45 కోట్లకు దాకా పలికాయని విడికిడి. ట్రిపులర్ తో ఎన్టీఆర్కు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ దేవరకు బాగా ప్లస్ అయింది. దాంతో హిందీ వర్షన్ పై బాగా అంచనాలున్నాయి. హిందీ బెల్ట్ లో తన సత్తా ఏమిటో ఎన్టీఆర్ చూపించాల్సిన సమయం ఇదే. 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి భారీ రేటుకు కొనుగోలు చేశారు. అలాగే రీసెంట్ గా దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కూడా డీల్ క్లోజ్ చేశారు. దేవర నిర్మాతలు కన్నడ థియేట్రికల్ రైట్స్ ను రాజమౌళి కుమారుడు ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకున్నారు. ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయటకు రాగానే వంశీకు భారీగా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకున్న వంశీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తుంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకి మంచి లాభాలు రాబోతున్నట్టు చెప్తున్నారు. దసరా సీజన్ లో టెరిఫిక్ బస్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటమే అందుకు కారణం. ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్ గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ను రంగంలోకి దింపింది. ఈ విషయాన్ని కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుఫాను మనందరినీ ముంచడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నారు. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కరణ్ జోహర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.